నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మార్నింగ్ అందరికీ శుభోదయము. ఉదయం పూట మనకు బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉదయమే రాత్రంతా పడుకొని ఉదయమే మనం లేచినప్పుడు లేచి కొద్దిగా మన శరీరాన్ని రిలీఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగు బీపీ ఎందుకు ఉంటుందంటే రాత్రంతా రెస్ట్లో ఉన్నది మనం సడన్గా లేవడము, ఆ తర్వాత పనుల హడావుడి, ఇంకా జాబుల స్ట్రెస్, ఇవన్నీ మనకు ఒకదానికొకటి ఉదయం లేవగానే బుర్ర అనేది బాగా స్పీడ్గా ఆలోచన చేయడం వల్ల మనకు బీపీ పెరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ బీపీని కంట్రోల్ చేసుకునే పద్ధతి కూడా మనకు చాలా ఉంది. బీపీ అనేది ఒకటే స్థాయిలో రోజంతా ఒకటే సీజన్లో ఉండదు, అది మారుతూ ఉంటుంది. మన శరీరాన్ని, మన ఆకృతిని బట్టి బీపీ పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఎక్సర్సైజులు అనేది దానికి మంచి మెడిసిన్ అన్నమాట. మెడిసిన్తో పని లేదు, ఎక్సర్సైజులతోటి పని. కాబట్టి ఉదయమే మీరు మార్నింగ్ ఏ టైంకి లేచినా, ఏ టైం అంటే మనం 7 లోపల లేస్తామనుకో, ఒక కొద్దిగా అరగంట అటు ఇటు ఆ లోపల లేచినా కూడా మీరు ఒక గంట అరగంట టైం తీసుకొని ఎక్సర్సైజులు చేయండి. ఎక్సర్సైజులు, ప్రాణాయామము, తర్వాత మెడిటేషన్ చేయండి. ముఖ్యంగా పెద్ద వయసు వారు, నా వయసు వారు మెడిటేషన్కి ఆకర్షణ కావాలి. ఎంత గంట సేపు కూర్చున్నా కూడా మార్నింగు మనలాంటి వాళ్ళైతే, ఏదైనా వాళ్ళైతే ఇంకా జాబులు అవి ఏమీ ఉండదు కదా. కాబట్టి ఒక గంట టైం తీసుకుంటే మెడిటేషన్లో ఒక అరగంట సేపు ముద్రలు వేయండి, అరగంట సేపు మెడిటేషన్ చేయండి. చాలా మంచి కూల్గా, ఎంత బీపీ ఉన్నా కూడా ఆ మెడిటేషన్ చేయడం వల్ల మన బీపీ అనేది కంట్రోల్ స్థాయికి మెల్లగా దిగొస్తుందన్నమాట. కాబట్టి మీరు ఉదయం పూట ఎక్సర్సైజుల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం ఉదయం నుంచి మొదలు పెడితే 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏదో ఒక ఫుడ్ తినాలి అనే ఆశ ఎక్కువ ఉంటుంది మనిషికి. నాలుక రుచి కోరుతుంది. దాన్ని బట్టి మనము లిమిట్గా తినాలి. ఎక్కువ మగవారైతే ఇలాంటి స్మోకింగ్లు, ఆల్కహాల్లు ఇవి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ అలవాట్లను తగ్గించుకుంటే ఈ మెడిటేషన్లో, ఎక్సర్సైజులో, యోగాలో మంచి ఫలితాలు అయితే వస్తాయి అని నా వయసు వారికి చెప్తున్నాను. వయసు ఉన్నవారు కాదు, యంగ్ వాళ్ళకు కాదు, మన వయసు వాళ్ళకు, అంటే 60+ వాళ్ళకు. 60+ నుంచి ఇంకా మనము ఎన్ని సంవత్సరాలు బతుకుతామో అన్ని సంవత్సరాల వరకు హాయిగా హ్యాపీగా మన చేతులు కాళ్ళు, మన శరీరం మొత్తం పనిచేస్తుంది అన్నప్పుడు ఎక్సర్సైజులు మాత్రం ఎటువంటి సమయంలో మానుకోవద్దు. కాబట్టి ఈరోజు ఎక్సర్సైజ్ నేను నడవలేకుండా, ఎక్సర్సైజ్ చేయలేకపోయినా, మనం కుర్చీలో కూర్చొని ఎక్సర్సైజ్ ఎలా చేయాలనో, మన చేతుల్ని ఎలా ఆడించాలనో, మన శరీరాన్ని చిక్కబడ్డ రక్తము, స్ట్రక్ అయిన రక్తము ఎలా రిలీఫ్ చేసుకోవాలనో స్లోగా నేర్చుకోవాలి. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు అయితే ఇంకా చేస్తూ ఉంటారు, వాళ్ళ సాధన వాళ్ళు నెగ్గుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేను చూపించేది ఈజీగా కూర్చొనండి. ఎంత చేతగాని వాళ్ళైనా, ఎంత మోకాళ్ళు నొప్పులున్నా, ఎంత నడుము నొప్పులున్నా కుర్చీలో కూర్చొని హాయిగా ఈ ఎక్సర్సైజ్ అయితే చేయండి. మామూలు ఫలితాలు ఉండవండి, మీరు చేసి అనుభవించి చూడండి. ఇలా కుర్చీలో కూర్చొని హాయిగా కూర్చోండి. నిటారుగా శరీరము నడుము దగ్గర నుంచి తల వరకు స్ట్రేట్గా ఉంచుకోండి. వంకర టింకరగా కూర్చోకూడదు. ఇట్లా వంగి కూడా చేత కాదని వంగి కూడా కూర్చోకూడదు. మంచిగా చక్కగా మనం మన శరీరాన్ని మన చేతులతో చక్కగా మలుచుకోవచ్చు అన్నమాట. మనం చక్కగా కూర్చుంటేనే మనం చేసే ఎక్సర్సైజ్ మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక చిన్న ఇలాంటి కర్ర తీసుకోండి. కర్ర తీసుకొని మంచిగా ఇట్లా పట్టుకోండి.
రెండు చేతులు లాస్ట్ కర్రకు ఇటు లాస్ట్ పట్టుకొని మంచిగా ఇలా, దీంతో చాలా ఫలితాలు ఉంటాయి, మీరే అనుభవిస్తారు కదా. ఇలా తిప్పినప్పుడు ఇక్కడ నడుము చక్కగా ఆడుతుంది, ఇలా తిప్పినప్పుడు ఇక్కడ నడుము చక్కగా పనిచేస్తుంది అనమాట. ఎంత ఊబకాయం ఉన్నా, ఎంత నడుముల్లో కొవ్వు ఉన్నా మంచి కరగడానికి చక్కని వ్యాయామము. మీరు తప్పకుండా కూర్చొని చేసుకోండి. ఇంకొక వ్యాయామం చూపిస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా మంచిది. ఇదేంటంటే కర్ర ఏంటంటే మనము చేతులు అనేది ఒక్కొక్కరికి కొద్దిగా వీక్గా ఉంటాయి. పెద్ద వయసు వారికి వాళ్ళు తొందరగా చేతులను కదపలేకపోతారు అన్నమాట. అలాంటప్పుడు ఈ కర్ర సపోర్ట్ తీసుకుంటే కొద్దిగా సపోర్ట్ ఉంటుంది, చాలా పట్టు కూడా ఉంటుంది అన్నమాట. ఎక్సర్సైజ్ చేయడం ఇట్లా అన్నప్పుడు మనం చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అదే కాలిగా చేతులు ఊపాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. చేతులు జాయింట్లు కూడా మంచిగా చక్కగా ఫ్రీగా వదలదన్నమాట. ఈ కర్రతో అయితే గట్టిగా పట్టు ఉంటుంది కాబట్టి ఇలా మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిగా ఉంటుందండి. ఈ భుజాల నుంచి నడుము దగ్గర ఇదంతా కొవ్వు, ఎక్కడైనా నీరు పట్టిన శరీరంలో మనకు జలతత్వం ఎక్కువ ఉన్నా కూడా నీరు అనేది శరీరంలో నీరు పడుతుంటుంది. నీరు పట్టి ఈ చేతులు, పాదాలు వాపులు వస్తుంటాయి. అది గమనించుకోండి. వాపులు అనేది శరీరంలో మన జలతత్వం ఎక్కువ ఉన్నప్పుడు, అంటే నీరు ఎక్కువ ఉన్నప్పుడు మనకు స్వెల్లింగ్ అంటారు చూడండి. స్వెల్లింగ్ అనేది మన శరీరంలో వస్తుంది, ఒక్కొక్కరికి ముఖంలో కూడా వస్తుంది. అవన్నీ రావడానికి కారణం కూడా ఇంకా చాలా కారణాలు ఉంటాయి. దాన్ని వివరాలు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. ఈ వాపులు వచ్చినప్పుడు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. చేతులకు కానీ, ముఖం కానీ, పాదాలు కానీ వాపులు అనేది మన ఈ పెద్ద వయసు వారికి రాకూడదు. ఎక్సర్సైజుల వల్ల దానిలో ఈజీగా తరిమేయచ్చు అన్నమాట. ఇలాంటిది చాలా ఈజీగా చూడండి. మనం నిలబడలేకపోయాము, కాళ్ళు ఎక్కువసేపు నిలబడలేము అనుకున్నప్పుడు ఇలా కుర్చీ సపోర్టు, కర్ర సపోర్టు తీసుకోండి. చక్కగా మీరు ఎంతసేపు కూర్చొని చేసుకుంటారో అంతసేపు చేయండి. ఇక్కడ తల నుంచి నడుము వరకు అయితే ఈ ఎక్సర్సైజ్ సూపర్గా పనిచేస్తాయి. మంచి కదలికలు వస్తాయి. శరీరంలో కొద్దిగా స్ట్రక్ అయిన బ్లడ్ అనేది మన నరాలలో, మన శరీరంలో మంచి సర్క్యులేషన్ జరుగుతుంది అన్నమాట. ఇలాంటి ఎక్సర్సైజ్ చిన్నవి మర్చిపోతామని. ఎందుకు మర్చిపోతామంటే బద్ధకం ఏంటిలే, ఇంకెందుకు మనకు శరీరానికి అనేది ఒకటి మనసులో మైండ్లో పెట్టుకొని ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడ ముచ్చట్లు పెడితే అక్కడ ఇలా టైం వేస్ట్ చేస్తారు. కానీ యోగాకు ఒక అరగంట సేపు, గంట సేపు టైం కేటాయించడానికి బద్ధకిస్తారు. అలానే శరీరం కూడా బద్ధకం అయిపోయి ఇంకొకరికి భారంగా మిగిలిపోతుంది. కాబట్టి చిన్న ఎక్సర్సైజులు ఇవన్నీ ఏముంది అంటే ఇట్లా హాయిగా కూర్చొని చేసుకునే ఎక్సర్సైజులు. ఈ ఎక్సర్సైజులు మనం రోజు కంటిన్యూ చేసుకోండి. కూర్చొని చేసుకోండి. మంచి ఒక మూర, కరెక్ట్గా మూర కర్ర తీసుకోండి. ఇంకా చెయ్యి ఇంకా పొడవున్న వాళ్ళైతే కొంచెం దీనికంటే ఒక 5 ఇంచులు ఎక్కువ తీసుకోండి. ఈ కర్ర అయితే సరిపోతుంది. కరెక్ట్ సైజ్ తీసుకున్న కర్ర అన్నమాట ఇది. ఇప్పుడు ఈ కర్రను తీసుకొని మీరు ఎలాంటి ఎక్సర్సైజులు అయినా చేసుకోవడానికి
ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. ఏంటంటే కర్ర అనేది సపోర్ట్. మన చేతులు ఉట్టిగా అంటే లేపలేము, ఎత్తలేము కదా. అలాంటప్పుడు ఇట్లా పెట్టుకొని మనం మెల్లగా స్లోగా స్టార్ట్ చేసుకొని ఇంకా రోజు రోజు పెరుగుతూ ఉంటే స్పీడ్ పెంచుకోవచ్చు అన్నమాట. ఇలాంటి ఎక్సర్సైజులకు పెద్దవారి గురించి చెప్తున్నా, మంచి ఉపయోగాలతో మీ ఆరోగ్యము మీ చేతులతో చెడగొట్టుకోకుండా మీ ఆరోగ్యం మీ చేతులతో బాగు చేసుకోండి. ఓకేనండి, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను.